గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా 3-4 నెలలకు ఒకసారి జీతం పడుతుందంటే నిజమేనా నేను అడుగుతున్నా. నిజమేనా? నిజంగా చెప్ప మాట అది అబద్ధం అని నేను ప్రూఫ్ చేస్తే నువ్వు నిజమని నువ్వు prove చాలా మందికి పడతలేవు. అబద్ధం 1వ తారీఖు రోజుల లోపల 1వ తారీఖు ప్రతి 1వ తారీఖుకి తక్కువ మన అకౌంట్లో పైసలు పడుతున్నాయి. ఓకే, అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైతే 2 నెలలకు 3 నెలలకు జీతం పడుతుందో వాళ్ళు కామెంట్ చేయండి. అంటే అక్కడ స్క్రీన్ షాట్లు తీసి పెట్టమని చెప్పు. వాడు ఎవడో కేటీఆర్ కామెంట్ పెడితే నేను మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టమని. సో 2500 ఇప్పుడు ఇవ్వరు. ఇప్పుడు అది ఏదన్నా ప్రాబ్లం ఉండి రాకపోతే కాదు, కానీ ప్రతి ఉద్యోగస్తుడికి 3 నెలలకు ఒకసారి జీతం పడుతున్నది అనే మాట మాత్రం పచ్చబద్ధం. సో 2-3 నెలలు అన్న, నేను 3 నెలలకు ఒకసారి అనలే, 2-3 నెలలు అన్నా. అదొకటి 2-3 నెలలు. అవును, 2 నెలలకు అంటే 2 నెలలకి ఆపి 3 నెలలకు ఆపి అట్లా అంటున్నా. అదే పడకుండా అట్లా ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి జీతాలు పడడము అనేది ప్రూవ్ చేస్తే ఓకే సరే, ఐఎమ్ రెడీ. అందరికి ఏదైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండే అయితే నేను చెప్పలేను, కానీ తెలంగాణలో అందరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికి 2 నెలలకు 3 నెలలకు జీతాలు పడుతున్నాయి పచ్చబద్ధం. ఓకే డన్. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు 2500 మహిళలకు ఇవ్వరు, ఇప్పుడే మెల్లగా ఇస్తారు. 4000 పెన్షన్ మెల్లగా ఇస్తారు. కొత్త రేషన్ కార్డులని తులం బంగారం కూడా ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది తప్పకుండా. దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే మీ మినిస్టర్ నేను విన్నా. సో అంటే తులం బంగారం అప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు 1,00,000 అయింది కదా. అందుకనే నేను ఏ మాట మాట్లాడాలనో ఆచితూచి మాట్లాడతా. నేను నువ్వు అన్నదానికి నేను ఆన్సర్ చెప్పకుండా దానికి రెమెడీగా ఏం ఆలోచన చేస్తారో చెప్పకుండా దాట వేస్తురంట. నేనేం చెప్తున్నా, దానికి రెమెడీ అంటే ప్రతి రోగానికి ఒక మందు ఉంటది కదా, ప్రతి పథకానికి ఒక ఆలోచన ఉంటది కదా. ఇస్తామన్నాం కాబట్టి అది ఏ రూపంలో ఎంత ఇస్తారు అనేది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, తప్పకుండా నిర్ణయం చేస్తుంది. ఇంకోటి ఏదో ఇందాక అడుగుతుంటే అది డైవర్షన్ అయిపోయింది. ఏదో అడుగుతుంటే నువ్వు డైవర్షన్ చేసినావు, ఇది అయిపోయింది కదా. లే నువ్వు ఇది సడన్గా ఇది అడిగినావు, అది ఆ టాపిక్ చేంజ్ అయింది. సో నేనేమంటున్నా అంటే ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా నెరవేర్చే బాధ్యత మేము ఎవరివే ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళే కల్వ సుధాత్ ఇంట్లోకి వెళ్ళిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన కట్టిన ట్యాక్స్లలోకి వెళ్ళే ప్రజలకి ఇవ్వడానికి మాకే నొప్పి. సన్న బియ్యం ఇస్తున్నాం ఈరోజు, ప్రజలు అడిగినరా మాకు ఇయ్యమని. దొడ్డు బియ్యం తీయకుండా 2 రకాల లాభం. ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా దొడ్డు బియ్యాన్ని మీరు అదేదో వేసి ఇస్తున్నారు, అదేదో చేసి ఇస్తున్నారు, ఏదేదో చేస్తలేరు. సన్న బియ్యమే ఇస్తున్నాం, సన్న బియ్యమే ఇస్తున్నారు. ఏడన్నా ప్రూవ్ చేసుకో.